కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు స్వగృహంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద ప్రజలకు 46 చెక్కులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్లు ఎంత డబ్బు చెల్లిస్తే అంత రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని కోరారు। రసీదు ఇచ్చినట్లయితేనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు సహాయం అందించవచ్చని తెలిపారు। పార్టీకి సంబంధం లేకుండా ఎవరైనా బిల్లులు సమర్పిస్తే సహాయం చేస్తామని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు। 15,14,167 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది। ఇప్పటి వరకు నా ద్వారా 156 మంది బెనిఫిషియర్స్ కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది। దాదాపుగా 326 మంది అప్లికేషన్లు సీఎం ఆఫీస్ కి ఇవ్వడం జరిగింది। 156 మందికి చెక్కులు ఇప్పటి వరకు ఇచ్చాం। ఇంకా 170 మంది చెక్కులు మరి తొందరలోనే బెనిఫిషియర్స్ కి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా। అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ స్కీమ్ కి అందరూ అర్హులే। ఎవరైనా కానీ మీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూయించుకున్న వాళ్ళు దయచేసి మీరు ఆ బిల్స్ నాకు తెచ్చిస్తే నాకు కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసుకుపోయినా ఆయన నేను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ప్రజలకు తెచ్చిచ్చేదానికి పనిచేస్తాం। అదేవిధంగా ఆదోళనలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లందరికీ నాకు వచ్చిన కంప్లైంట్ల మేరకు దయచేసి గౌరవనీయులైన డాక్టర్లందరూ కూడా పేద ప్రజలకు తమరు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎంత డబ్బు కట్టింటారో అంత డబ్బు కూడా మీరు రసీదులు ఇస్తే